గ్రామం. నా పేరు బొక్కేరండి. నాకు నిన్న కొంచెం బర్త్డే దావత్ వచ్చినాక డీజే పెట్టడం జరిగింది. దోస్తాన్లో పెట్టుకుంటే ఈడ డీజే రావడం జరిగింది. వస్తే మా ఫ్రెండ్ అనేటని ఇంటికి పోతా అంటే ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏమన్నా పక్క పండు ఉన్నాడు, నేను ఫోన్ చేస్తే రాడు, ఇంట్లో పోయి పడుకుంటాడు, నువ్వు ఫోన్ చేస్తే వస్తాడా అంటే కల్పల మహేష్ అనేట ఆయన అన్నాడు కదా. నన్ను ఏమన్నాడంటే వాడు ఏమన్నా విఐపి ఫోన్ చేయనీకంటే నువ్వు ఫోన్ చేయన్నాడు, నువ్వు ఫోన్ చేస్తే నేను రాడు మామ అని అంటే వాడు ఏమన్నా విఐపి ఫోన్ చేసి పిల్లనికి వస్తుంది అని అంటే ఎవరికి విఐపీలు కారు, ఎవరికి వాళ్ళే విఐపీలు అని నేను అన్న. అంటే మొన్న నీకు మొన్న లొల్లేం సరిపోలేదా, గుద్దమాట చంపింది సరిపోలేదా, గుద్ద వలుగుతుంది, నువ్వు అవి ఎక్కువ మొక్క తక్కువ మాటలు మాట్లాడితే సావదెంత నేను పొద్దుగా చూసుకునే సంగతి అని అంటే నాకు పానభయం అయింది. పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టిన, పోలీసు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. నాకు రెస్పాండ్ అయ్యి ఏంది బాబు ఏం లొల్లి అంటే ఇట్లా డీజే కాడ నాకు పానభయం ఉన్నది సార్, ఇట్లా మాటలు అంటారు వాళ్ళని మహేష్ నన్ను ఇట్లా అన్నాడు, నాకు పానభయం ఉన్నదని పోలీసు వాళ్ళు చెప్తే పొద్దుగా వచ్చి పిటిషన్ ఇవ్వని చెప్పి వాళ్ళు అన్నారు. పిటిషన్ ఇవ్వని చెప్తే సరే అని అప్పటికి ఇంటికి వచ్చి అన్నం తింటాను, పొద్దుగాల పోదాం, ఎందుకంటే నన్ను ఎందుకు అన్నాడు మరి ఎప్పటికైనా నాకు నేను మా వాళ్ళు ఎవరు తిరగరు, నేను బయట తిరుగుతా, బయట నాకు ఒక కారు ఉన్నది, బయటికి పోయి పని చేసుకోగలుగుతా, బండి ఉన్నది, ఏదన్నా పోతా, మరి ఏమన్నా జరిగితే అని మళ్ళీ వీళ్ళేనా బాధ్యులు, మరి వాళ్ళు నన్ను అట్లా ఎందుకు అంటారు, నాకు పానభయం ఉండి అన్న. పోలీసు వాళ్ళు వచ్చారు, పొద్దుగాల పోలీసు వాళ్ళు వేయరట, డీజే బంద్ చేసిరట. బంద్ చేసినాక ఇక కుక్కరేంక నా కొడుకు లంజోడుకు డీజే పోగొచ్చినట్ట ఫోన్ చేసినట్ట పోలీసు వాళ్ళకు, వాళ్ళు గుడ్డంతా పడేంతాం తీసుకున్నా లంజోడికి మక్కులు అన్నావని నేను బయటికి ఎక్కిన. బయటికి ఎక్కడితోటే ఇంటి మీదకి వచ్చిళ్ళు నన్ను దాడి చేసిరు సార్. దాడి చేస్తే మేము గేట్ యువతలనే ఉన్నా, గేట్ నుంచి వాళ్ళందరూ ఇంటి ముంగడికి వచ్చి దాడి చేస్తే నాకు దెబ్బ తాకడం జరిగింది. నా బండి నా కారు వీళ్ళు ఇంటికాడ ఉండే, వీళ్ళు నా కోసం వచ్చారు, ఇద్దరు అన్నదమ్ములు, అంటే మా తమ్ముడు వాళ్ళు ముగ్గురు బయటికి పోయారు. బయటికి పోతే వాని కార్లో తీసుకొని వస్తే ఇంటి దగ్గర తీసుకొని రా తమ్మిన అంటే ఇంటి దగ్గర వచ్చారు, నా కోసం వచ్చారు. అంటే లొల్లి అవుతుందని వాళ్ళకి ఫస్ట్ చెప్పి మా తమ్మిని లొల్లి పెట్టుకుంటాడు, ఇంటికి తీసుకురా అంటే ఆయన వచ్చిండు. ఆయన వచ్చినందుకు కూడా నన్ను ఆపుతుంటే ఆయనకు 2 దెబ్బలు పడ్డాయి. అది కూడా ఆయన దెబ్బ తాకుతాను, ఆయనే నన్ను కొడతాను కదా, వాణి కొడతాను కదా, నాకు వచ్చిన తాకిందని ఇక సైలెంట్ నన్ను తీసుకొని ఇంట్లో రావడం జరిగింది. ఆయన సపరేట్ బయటికి పోవడం జరిగింది. బయటికి పోతే మళ్ళీ ఆయన ఒక మాట అని ఆయన మళ్ళీ కొట్టడం జరిగింది. కొట్టడం జరిగింది. నన్ను గేటు మా వాళ్ళు బయటికి పోతే ఎట్లా అందరు ఇంటి మీద దాడి మీదకి వస్తారు కదా, నేను ఒక్కనే కదా, నన్ను కొట్టి చంపుతారేమో అని చెప్పి మా వాళ్ళు ఇంట్లో ఉంచారు. వీళ్ళిద్దరు నా కోసం వచ్చినందుకు వాళ్ళని అక్కడ కొట్టడం జరిగింది. నాకు అందరు కలిసి పడేస్తే అంతే ఈ బొక్క ప్యాచర్ వేయడం జరిగింది. కల్కొల మహేష్, కల్కొల నరేష్, కల్కొల సురేష్ ముగ్గురు కలిసి నన్ను దాడి చేయనీకి వచ్చిన. ఫస్ట్ స్టార్ట్ అయిందంటే మైతోటి నాకు, నేనేమనలే విఐపీలు ఎవరికి వాళ్ళు విఐపీలు అంటే నా మీద సీరియస్ అయ్యి నేను బొక్కలు చుర చేస్తా సావాదింగా లంజోడక నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, మొన్న అయింది గుర్తు లేదా నీకనంటే మొన్న కూడా చేయించింది అయినైనా నా దోస్తుకు నాకు లొల్లి అయింది. మొన్న లొల్లి అయింది, కొట్టుకున్నాం, నేటేసుకున్నాం, అయిపోయింది. నువ్వు మొన్న జరిగింది ఇప్పటికి మళ్ళీ మొంగుతలేదా అంటే మొన్న చేయించిండా ఇవాళ చేయించిండా ఎంత పోతుంటే ఇప్పుడు హాస్పిటల్ పోతుంటే కూడా 4-5 మాటలు ఊళ్ళకెళ్ళి నాకు ఫోన్ చేయడం జరిగింది. వేరేటోళ్ళు వస్తాను చూసుకున్నాం మధ్యలో దొరుకుతా సవాది ఇంకా లంచ్ అంటే హాస్పిటల్కి కూడా పానభయంతో పోయించిన. ఇప్పుడు నేను ఈ మయ్య అనే సర్పంచ్, ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్, ఒకప్పుడు ఉప సర్పంచ్, ఇప్పుడు సర్పంచ్. వేరే మా అన్న ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆపోజిట్ మా అన్నయ్య అవుతుంది నాకు పార్టీ తరఫున. మరి ఆ కక్షలు పెట్టుకుని నా సపోర్ట్ మళ్ళీ నన్ను కొట్టడం జరిగిందా, నన్ను మాట్లాడడం జరిగిందా నాకు అర్థమైతే. నాకు ప్రాణహాని ఉన్నది. ప్రాణహాని అయితే నాకు ఏమైనా జరిగితే మాత్రం వాళ్ళే బాధ్యులు. నువ్వు ఫోన్ చేయరా అని సర్పంచ్ కల్కొల మహేష్ నువ్వు చేయరా అంటే నేను చేసి తినడు, వాడు రాడు, పండుకుంటూ పోతాడు, నువ్వు చేయని అన్న అంటే పిన్ని రాదుని అన్న. పిన్ని రాదుని అంటే కింద సపరేట్ ఉన్నాడు. ఆడేమన్నా విఐపి అని కల్కొల మహేష్ అన్నాడు. విఐపి అంటే ఎవరికి వాళ్ళే విఐపులు, ఎవరు విఐపులు కాదని అన్న. అంటే మొన్న నీకు లొల్లేంది, నీకు తాగుదిన్నా తెలియదు, నీకు గుద్ద వాళ్ళు ఇంకా నేను జావదింకా లంజోడుగా అంటే నేనేం చేసిన నాకు పానభయం ఉంది. పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టిన, ఇట్లా పరిస్థితి సార్, నాకు డీజే కాడికి ఇట్లా పానభయం ఉన్నది అంటే రేపు పొద్దుగాల వచ్చి పిటిషన్ ఈ బాబు అన్నాడు. అంటే నేను సపరేట్గా ఇంటికి వచ్చి అన్నం తింటానా డీజే పోయిందట.
డీజే పోయింది. కొక్కెరంగా కొడుకు లంజ కొడుకు నేను డీజే కూడదాన్ని కళ్ళమాడతోటి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండు. వాన్ దమ్మిగా నా దమ్మిగా చూసుకుందాం గుద్ద వాళ్ళు ఎగుతా ఎగిర్రా దావదెంగుర్రా పోరగాళ్ళను ఆ పోరగాళ్ళకి చెప్తాను దావదెంగుర్రా అంటే ఇట్లున్నా సార్. ఆ భయానికి నేను ఇక మొన్న వీడికి వచ్చి నన్ను కొడితే ప్యాచర్ జరిగింది. ఆయన ఎవరైనా సావదంగుడు అంటే ఆయన ఎవరైనా మహేందర్ కల్కొల మహేందర్. ఏంటిదైనా కల్కొల మహేందర్ అంటే ఏం చేస్తాడు? ఏం చేయడు కానీ సర్పంచ్ ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ నన్ను మొన్న అయింది నీకు తెలియదా ఇప్పుడు నీకు గుద్ద వాళ్ళు ఎంత ఏమో తమాషాలు మాట్లాడుతున్నావా అని నేను ఒక్కటే మాట అన్నా. ఏమన్నా అంటే ఎవరికి వాళ్ళే విఐపీలు ఎవరికి విఐపీలు కదా అని చెప్పిన. మీ పాత కక్షలు ఏమైనా ఉన్నాయి? ఏ కక్షలు లేవు సార్. ఇక నాకైతే పాన భయం ఉన్నది. ఎవరితోని సావదెంగుతా అని చెప్పి సావదెంగుతా నిన్నటి నుంచి అంటారు. నాకు ఒక కల్కొల మహేష్ తోటి ఊరందరితో వీళ్ళని కూడా నా దగ్గరికి వచ్చి ఆ పనికి వస్తే మాత్రం వాళ్ళని కూడా కలిపి కొట్టిల్లు. నా ఇంటికి వచ్చి నేను గేట్ వేసి మా వాళ్ళు బయటికి రానియకపోతే నా ఇంటి ముంగడికి వచ్చి దౌర్జన్యం కొద్ది 4-5 వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి వచ్చి పేరు చెప్పాలి కింద పడేసి కొట్టిండు. కొట్టింది ఎవరు? కల్కొల మహేష్, కల్కొల నరేష్, కల్కొల సూరి ఆ ముగ్గురు కొట్టిల్లు. ఆడోళ్ళు వచ్చారు. నన్ను అయితే కింద పడేసి కొడితే నాకు కొంచెం ప్యాచర్ అయింది. ఎక్స్రే తీసుకొని ఇప్పుడే కట్టుకొని వస్తాను సార్. చెప్పండి స్టార్ట్. ఇప్పుడు నేను ఊళ్ళకి వెళ్ళి హాస్పిటల్ పోతుంటే కూడా నాకు 4-5 మాటలు ఈయన వచ్చినాయి. బయట నుంచి వెళ్ళి వాడు దొరకడా పోతా చూసుకుందాం వాడిదాన్ని వేసి పడేద్దాం అంటే పాన భయం ఉన్నా సార్ ఇప్పటికి నాకు. ఇప్పుడు నువ్వు 100 డయల్ చేసినావు అని చెప్పిరట వాళ్ళే. ఎవరు చెప్పిరో తెలియదు. మాకు రికార్డులతో సాగు ఉన్నాయి. 100 డయల్ చేసినా అందరు నాకు చూపెట్టి అన్నారు. నేను పక్కన నా పాన భయానికి వద్దేమో 100 డయల్ చేసిన. ఏం లొల్లి కోసం కాదు, కొట్లాట కోసం కాదు. నన్నే సావదెంగుతున్నారు, నన్నే కొడతాను. సిగ్గు లేదా మొన్ననే అయింది నీకు గుద్ద పలిచి నక్రాలు దెంగుతాను అది అని మాట్లాడితే నేను 100 డయల్ చేసుకున్నా. రేపు పొద్దుగాల వచ్చి పిటిషన్ ఇరా బాబు అన్నాడు. అంటే సరే అని సపడే ఊకున్నా. ఇంటికి వచ్చి అన్నం తింటానా ఇంటికి అన్న. వచ్చినాక పోలీసు వాళ్ళు వచ్చారు, బంద్ చేసిరాడు. నాకు రికార్డు వినిపించింది. కొక్కెర వెంకన్న కొడుకు వానికి లంచ్ ఆడుకుని సావదేముదా లంచ్ ఆడుకుని నేను డీజే పెట్టుకుని సంతోషంగా అందరు ఎగురుకుంటా అంటే వాడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రప్పించాడు. ఎక్కడిది వాడు ఇల్లు మొత్తం గుంటుక లేకుండా గుంటుక వేస్తుంటా సావదేంత లంచ్ ఆడుకు ఎగిరి వాడిని ఎగిరి లంచ్ ఆడుకుని ఎగిరి నేను చూసుకుంటే ఎగిరి అంటాడు. నేను తలుపేసుకున్నా మా వాళ్ళు లేదు అని చెప్పి గొల్లెం పెట్టిళ్ళు. గొల్లెం పెట్టినా కూడా ఇంటి ముంగడికి వచ్చి ఇంటికాడ దొక్కిరు, ఇంటికాడ పడ్డాం, ఇంటికాడ పడేసాడు. నొక్కని చేసి అందరు కలిసి వచ్చి ఎప్పటికున్నా నాకు పానకండమే అన్న అని చెప్తానా. అంటే ఇవ్వలకి వాళ్ళు విఐపీ ఒక్క మాట నేను ఏమలే. ఇవ్వలకి వాళ్ళు విఐపీ ఎవరు విఐపీ ఎందుకు అవుతారా అన్న. మొన్న అయింది సరిపోలేదా నీకు బుద్ధ బొక్క సాబితే సావదెంగుతా రేపు పొద్దుగా ఏం చేసుకోవాలి అని చెప్పి అన్నాడు. నేను సపరేట్గా బయటకు వచ్చి రాజుని తీసుకొని వచ్చిన రాజు చూసినావా అన్నాడే. అరే దొర డీజో సార్ డీజే వద్దా అన్నాడు. నేను పెట్టుకున్నారా మాట ఖరాబ్ అయితే ఎవరో చేయకన్నాడు. నేను ఫోన్ కొట్టిన పాన భయం అండి. ఎప్పటికున్న పాన భయం ఇప్పుడు మీరు వచ్చి మీరు పోయినాక నేను పొద్దుగాల 7 గంటలకు నేను హాస్పిటల్ పోతానా లంచ్ ఆడుకుని మధ్యలో దొరుకుని తొక్కుదాం అనుకుంటూ వచ్చారు. కానీ ఉపాలి ఇప్పుడు కూడా పాన భయంతో వేయించిన నేను. గ్రామం రాయగూడెం ధర్మసారి మండల్ జిల్లా హన్మకొండ అండి. నేను రాయగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. సరే వీళ్ళది ఏం జరిగింది ఏం కథ అనేది నాకైతే తెలియదు. కాకపోతే వీళ్ళు ఏంది అధికార పార్టీలో ఉండి అధికారంగా ఉండి కూడా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని కాంప్రమైజ్ అయినా బాగుండేది. వీళ్ళకి ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మంచి నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇజ్జత్ తీస్తారు. ఇక్కడ ఒక పెద్ద మనుషులు అనేటోళ్ళు చెప్పినా కూడా ఎవరు వినిపించుకోకుండా ఇంత దౌర్జన్యంగా చేయడం కూడా వీళ్ళు వాళ్ళ మీద వేరా వాళ్ళు వీళ్ళ మీద వేరా మనకేం తెలియదు. నేనేం చూడలేదు. కాకపోతే పార్టీ విలువ తీస్తానండి. పార్టీని కాపాడాలనేది నా అభిమానం అంతే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను కొంచెం పార్టీ విలువ తీస్తారు. ఇప్పుడు గొడవ పెట్టుకుంది ఎవరు పెట్టుకున్నా నేను చూడలేదండి. కల్కొల మహేష్ సర్పంచ్ను ఈ మన కొక్కెర నవీను అనేది ఇప్పుడు తెలుస్తాను. మీరు వచ్చినాక అట్లా పోతా అంటే ఉండు అంటే సరే నిలబడి ముచ్చారు. అంటే ప్రజాప్రతినిధులే గెలిపించడం వచ్చినాం. ఒక పోస్టుకు 4 నిలబడతారండి. సర్పంచ్కి ఊరన్నప్పుడు అందరికీ అవసరమే. 4 నిలబడ్డప్పుడు ఎవరో గెలిచేది ఒకలే. ఆ ఒకలైనా కూడా గెలిచినప్పుడు ఏదైనా సామరస్యంగా ముందు తెల్లారి 4 పిలిపించుకొని కూర్చుండ పెట్టుకొని మాట్లాడుకోవాలి. కానీ ఇంత దౌర్జన్యం చేయడం ఇట్లా పార్టీ విలువ తీయడం కరెక్ట్ కాదు. ఈ తగాదాకి కారణం కక్ష అంటే వీళ్ళకు ముందు నుంచి ఉన్నాయా ఎప్పుడు ఉన్నాయా అనేది తెలియదు. కానీ కొంచెం నన్ను ఎదిరిస్తారా అనే ఆలోచనలు బాగున్నాయి జనాలకు.
ఎవరికి పంచాయతీలు పెట్టుకున్నారు ఇక పదవులల్లో అనేది నేను అనలేను కానీ వీళ్ళు ఈ పంచాయతీలు పెట్టుకున్నా నాకంటే పెద్దోళ్ళు ఎవరు అన్నట్టుగా విర్రవీగుడు తప్ప వేరే ఆలోచనలు ఏం లేదు. దయచేసి ఈ కాడ నుంచి అయినా మంచిగా కలిసి ఉండి ఊరును కాపాడి వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ పెద్దలు గ్రామ పెద్దలు కానీ మరి వీళ్ళతో కాంగ్రెస్ సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ ఏ పార్టీలో ఉన్నాడు తాను? ఆయన ఇక వాళ్ళది ఇక పార్టీలు చెప్పాలంటే పూటకో పార్టీ మార్చినట్టు ఫస్ట్ టీఆర్ఎస్ టీడీపీ టీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. అయినా పార్టీ మన సొంతం కాదు, అందరిది మన పార్టీ. ప్రజలు ఏమంటుండే వచ్చి కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ వాదుల పైన మరి తగాదా చేస్తున్నాడు అని అంటున్నారు. దీనికి మీ సమాధానం? ఈ తగాదా అంటే మనం ఏం అనలేం కదా సార్. ఇప్పుడు ఇళ్ళ నుంచి ఎవరి ఇళ్ళకి మారినా కూడా మనం ఇళ్ళకి ఎందుకు వచ్చినావు అన్నకి ఎందుకు వచ్చినావు అని అనలేం కదా. వచ్చినప్పుడు ఆ పార్టీలో గెలిపించినాం, కష్టపడ్డాం, ఏదో జరిగింది, ఓ 10-20 ఓట్లతో వచ్చినప్పుడు గ్రామాన్ని కాపాడుకొని గ్రామాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలను సొచ్చుకపోవాలి తప్ప సరే నీ మీదకి ఒకవేళ సర్పంచ్ అయినందుకు నీ మీదకి వచ్చినా కూడా వాళ్ళని ఎందుకు వచ్చిర్రు అనేది తెల్లారి పిలిపించి అడిగితే మా అటువంటి వాళ్ళమో లేకపోతే మీ అటువంటి వాళ్ళమో ఎవరో బుద్ధి చెప్పేటోళ్ళం. అంటే ఇక్కడ విభేదాలు అంటే పాత కాంగ్రెస్ అంటే నేను ఒక్కనే సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని నేను ఒక్కనే ఉన్నా. ఏది గత 5 సంవత్సరాల క్రితం. అంటే మరి అతను కాంగ్రెస్ ఇక కాదని ఎట్లా అంటాం సార్, వచ్చిండు కదా పార్టీలోకి వచ్చిండు, పార్టీలో బలపరిచే నేను ఒక అధ్యక్షునిగా ఆయన గెలిపించినాం కదా. శ్రీధర్, మా ధర్మసార్ మండల్, రాయగూడెం విలేజ్. మేము నిన్న వీళ్ళు బర్త్డే ఫంక్షన్ కంటే ఎక్కడ వెళ్ళారట, నాకు విషయం తెలియదు. నేను ఇక్కడ ఇంటి దగ్గర గొడవ అవుతుంటే ఆపండి అని చెప్పి కొట్టుకుంటుంది కదా, ఆపుదామని వెళ్ళినాం. వెళ్తుంటే కలుకొల నరేష్ అతను వచ్చి వాళ్ళ ఇంటి గేటు తన్ని వాళ్ళని కొట్టడం జరిగింది. ఆపేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గేట్ లోపల వాళ్ళందరినీ లోపడేసేసి మేము సపరేట్గా నడుచుకుంటూ వస్తుంటే మా డాడీ నేను నడుచుకుంటూ వస్తుంటే ఉరికొచ్చి కలుకొల్ల సురేష్ అతను నా చెయ్యి ఉరికొచ్చి మా డాడీ చెయ్యి నుంచి తీసుకొచ్చి నన్ను ఇక్కడ గుద్దడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళ కలుకొల్ల నరేష్ వచ్చేసి నన్ను మళ్ళీ ఇక్కడ జబ్బైన కొట్టడం జరిగింది. అలా సర్పంచ్ చేస్తా అతను ఏం చేశాడంటే ఏంద్రా కొడతావా చంపుతావారా ఏంద్రా కొట్టుకోపోయి సావదింకపోయి ఆపుతాను రావద్దంతలు ఏంద్రా అన్నాడు. అంటే ఏంది నువ్వు ఒక పదవిలో ఉండి ఒక దానిలో ఉండి నువ్వు ఇట్లా చేసుడు కరెక్ట్గా అంటే 10 విషయం తీస్తే గుద్ద వాళ్ళ దింగ సావదింగ నరికి పూలు పెడతా, నువ్వు రేపు పొద్దుగా నీ అవపడకుండా పొద్దుగా బొంద పెట్టి సూర్యసూరి చేస్తా డ్రామా దింగుతా నాకు గుద్ద ఇట్లా బయసిందా సుల్లిగా మొట్టగా లంజోడక నీ గౌల పిల్లల దింగితే గౌల లంజోడుకులు మా ఉత్సవత్తుడు ఆయన లంజగొడుకులు. ఈరోజు మాట్లాడతారు లంజగొడుకు కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కానీ నోటికి వచ్చిన మాటలు అవ్వాలి పిల్లల కంజలి తిట్టడం జరుగుతుంటే మా బామ్మారి ఇంట్లోకి వెళ్ళి అన్నను కొడతారు అన్న అని చెప్తే మళ్ళీ మా తమ్ముడు ఉరికొచ్చడం జరిగింది. ఉరికొచ్చి మా అన్నం కొడతారని చెప్తే అతన్ని కూడా తీసుకెళ్ళి మొరంగడ్డ మీద పండబెట్టి మొరంగడ్డలతో ఇట్లా గుద్దడం జరిగింది, కొట్టడం జరిగింది. ఇవన్నీ మాకు మళ్ళీ ఇవన్నీ ఇంటికి వెళ్తుంటే కొడుతుంటే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. పక్క పంటి ఊళ్ళో పక్క పంటి కూడా పొద్దున వెళ్ళకు మేము మన పోలీస్ స్టేషన్ కేసు పెడదామని స్టేషన్కి వెళ్తుంటే రాళ్లతో కూడా కొట్టడం జరిగింది, దాడి చేయడం జరిగింది. మేము ఆల్రెడీ స్టేషన్కి వెళ్ళి ఎంజోకి వెళ్ళి మా తమ్ముడు హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి వచ్చడం జరిగింది. పొద్దున ఊరిలోకి వెళ్ళి సాక్ష్యం కోసం ప్రతి ఒక్కళ్ళని అడిగినా ఇట్లా ఏంది ఇట్లా గొడవైంది కదా మీరు అందరు ఉన్నారు అంటే మాకు తెలియదు, మేము ఇంట్లోనే కూర్చున్నాం, మాకు తెలియదు మేము రాలే బిడ్డ మేము రాలేదు. ఒకవేళ మేము ఆ ముచ్చట మేము చెప్తే మమ్మల్ని ఇంటికి వచ్చి వాళ్ళు కొట్టి మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని కూడా కొడతారు, మమ్మల్ని కూడా తిడతారని వాళ్ళు ప్రాణ భయంతో వాళ్ళు కూడా ఇవ్వాలి సాక్ష్యం చెప్పని కూడా ముందు రావట్లేదు. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వద్దు బిడ్డ గొడవలు వద్దని అంటున్నారు. ఎందుకు ఇవన్నీ మాకు ప్రాణగండంతో ఎందుకు అవసరమా? వాళ్ళ జోలికి పోలేదు, మేము ఒక పదవిలోకి పోలేదు, మేము దేనికి పోలేదు. వాళ్ళు ఎవరి అండ చూసుకొని ఇంత హంగామా చేస్తున్నారు. ఇది వాళ్ళు అండ చూసుకొని తిరుగుతున్నారు అంటే వాళ్ళకే ఉన్నారు. అంటే రాజకీయంలో తిరిగితే వాళ్ళు పెద్దోళ్ళ ఇటువంటి చేసిన వాళ్ళని ఎట్లా శిక్షించాలో మీడియా వాళ్ళకి తెలుసుకోవాలని చెప్పి నేను మీడియా వాళ్ళని పిలవడం జరిగింది. మీరే ఏదైనా న్యాయం చేసి మీరే మంచి చూసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు మాటూరు శ్రీనాథ్, మా ధర్మసార్ మండల్. నిన్న ఒక బర్త్డే సందర్భంగా డీజే కండక్ట్ చేయడం జరిగింది. అది మేము అందరం పొద్దున్న నుంచి తాక్కుంటూనే ఉన్నాం. నిన్న డీజే పెడితే అక్కడ పెట్టి డ్యాన్స్ చేయడం జరిగింది. ఆ డ్యాన్స్ చేస్తే ఈ మన నవీన్ అనే తమ్ముడు ఏమన్నాడంటే వాళ్ళకి కొద్దిగా ఎవరిని చంపుతా అజ్జెత్తా ఇజ్జెత్తా అని అంటే ఉప సర్పంచ్ కల్కొల్ల మహేష్ సంపుతా అది ఇజ్జెత్తా అంటే వాడు అందరు డైల్ చేయడం జరిగింది. అది చేయగానే నేను మా అన్న వేరే బయటికి వెళ్ళినాం. ఇట్లా వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి అరే ఇట్లా గొడవ అవుతుందిరా జైలు రాలి ఇంటికి అని అంటే మేము ఇంటికి పోయినాం. ఇంటి వరకు మనం బాగా కొట్టిళ్ళు. మేము ఆ పనికి పోతే కూడా మా అన్నను కూడా ఇక్కడ రవ్వుతనుకొని వచ్చి గల్ల పట్టుకొని కొట్టిళ్ళు బాగా. మా అన్నం కొట్టాలి అని చెప్పి నేను పోతే కూడా ఎందుకు కొడతారు మామ ఎందుకు కొడతారు మామ అవుతారు నాకు సర్పంచ్ అనేటైనా
ఎందుకు కొడతారు మామ అని అంటే వాళ్ళ తమ్ముడు వచ్చి కల్కోల మహేష్ సర్పంచ్. ఎందుకు కొడతారు మామ అని అంటే మళ్ళీ రిటర్న్ మమ్మల్ని వాళ్ళ తమ్ముడు వచ్చి ఇట్లా కొట్టి ఇవన్నీ అంగి ఇంపిండు. ఇదే అంగి దెబ్బలు కూడా బాగా కొట్టిండు. అక్కడ మొరం ఉంటుంది సీసీ రోడ్డు మీద, బాగా కొట్టిండు. మిమ్మల్ని కూడా సంపుతాం, మీరు గౌన్లలో ఈ గౌన్లలో నీ ఉత్సవత తాగుతారు లంచ్ ఉడుకులు అని చెప్పి గలీజ్ మాటలు అనడం కూడా జరిగింది. ఆయనకి ఏం చూసుకొని ఇంత అది ఇప్పుడు మేము వేరే మా వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్న దాంట్లో నేను ఎమ్మడి తిరిగినా, అది చూసుకొని ఇవన్నీ ఇట్లా చేస్తాడా లేకపోతే వేరే రకంగా మా మీద ఏమైనా కక్షలు ఉన్నాయా? మేము ఏ రోజు కూడా ఈ చుట్టుపక్కల మా ఇంటి పక్కన అందరిని అడగండి, మేము ఎవరితో లొల్లు పెట్టుకునేది లేదు, ఎవరితో లేదు. మా సొంతంగా నాకు కారు ఉన్నది, మా అన్నకు డోజర్ ఉన్నది, మా అన్న బయటకే పోతాడు, నేనే బయటకు పోతా, మా డాడీ బాయికాడ వేసుకుంటాడు, ఎవరితో లొల్లు పెట్టుకునేది కూడా ఏం లేదు. కావాలని మమ్మల్ని గుంజి కొట్టి బాగా అడ్జేసిళ్ళు. దెబ్బలు ఇట్లా ఊపియాలన్నా ఊపిస్తాను నేను. పెద్ద పెద్ద రౌతులతో కూడా కొట్టాను. కొట్టిళ్ళు ఇక మాకు కొద్దిగా భయమై మిమ్మల్ని చంపుతా అది అని చెప్తే కొద్దిగా భయమై మేము పోలీసు రక్షణ కోసం పోలీస్ స్టేషన్ పోదామంటే కూడా మేము ఒక కారు పట్టుకొని పోయినాం, ఇటుక కారు. దాని మీద కూడా వాళ్ళు ఎదురు తిరిగి రౌతులతోటి దాడి చేసిళ్ళు. సర్పంచ్ కల్కొల్ల మహేష్, కల్కొల్ల నరేష్, కర్కొల్ల సురేష్ వీళ్ళు ముగ్గురు కలిసి మా మీద దాడి చేసిళ్ళు. నిన్న నైట్ ఎంజామ్ పోయి అక్కడ రిపోర్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా పోయినా. అక్కడ వాళ్ళు మాకు ఏ రకంగా సాయం ఏం చేయలేదు. మీరు పొద్దున రాపోని పొద్దున చూసుకున్నామని అన్నాం. సర్పంచ్ ఇట్లా కొడతాండు అని చెప్పినా కానీ వాళ్ళు మాకు ఏమాత్రం కూడా రెస్పాండ్ కాలేదు. ఒక చిన్న లెటర్ కూడా మాకు ధైర్యం లాంటిది ఏమి ఇవ్వలేదు. ఆ నుంచి చక్కగా మేము ఎంజామ్ పోయి ఎంజామ్ కాడ అవన్నీ రిపోర్ట్స్కి ఇట్లా స్కానింగ్ ఇట్లా అన్నీ తీసుకొని నైట్ 2:30కి ఇంటికి వచ్చినాం. పొద్దున కూడా మీరు ఏం చేస్తారో చూస్తా అని చెప్పి పెద్ద పెద్దోళ్ళతోటి ఫోన్లు చేయించి మా డాడీతో మాట్లాడిపిస్తాను. పాత మాజీ సర్పంచ్తో కూడా ఫోన్ చేయించి ఇదంతా ఇదేం లేదు కాంప్రమైజ్ చేపిద్దాం అన్నట్టు మాట్లాడతారు. అంతే సార్. మీరు ఏం కోరుకుంటారు? మాది న్యాయం కోరుకుంటాను, మా ఆత్మరక్షణ. మమ్మల్ని వాళ్ళు ఏ రకంగానైనా దాడి చేయవచ్చు. ఎక్కడైనా ఒంటరిగా ఉన్నా, నేను ఒంటరిగానే పోతా ఎటువైనా, మా అన్న ఒంటరిగానే పోతాడు ఎటువైనా. మేము చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళం. మా మీద వాళ్ళకి గంతానం కక్షలు ఎందుకు, వాళ్ళకంత దాదాగిరి ఎందుకు, అవన్నీ ఎందుకు? నేను చింత చెట్టు కాడ ఉన్నా. ఇక్కడ ఏంది సౌండ్ వస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చే వరకు వీళ్ళు ఆల్రెడీ కొట్టుకుంటారు. అటు వీళ్ళు వాళ్ళు అందరు కలిసి నెట్టేసుకుంటారు. నెట్టేసుకుంటా అంటే మధ్యలో పోయి నేను ఎవరు కొట్టుకుంటా వాళ్ళని ఆపుతాను. అప్పుడే ఈ సీదర్ అని వచ్చిండు. ఈయన కూడా ఆపనీకి వచ్చిండు. ఆపనీకి వచ్చినప్పుడు మరి వీళ్ళు కూడా మళ్ళీ వీళ్ళ దిక్కు తిరిగింది, వీళ్ళు కూడా కొట్టుకున్నారు. కాదు వీళ్ళు అంటే అందరు నెట్టేసుకుంటారు. ఈ శ్రీధర్ అన్న ఈయనను వాళ్ళు నేను చూసినప్పుడు అయితే అందరు నెట్టుకుంటారు. నారి ఇంకోడు ఈ శ్రీనాథ్ గారు, మహేష్ అన్న, సూరి ఆయన నేను చూసిన నరేష్, సురేష్, మహేష్ అన్న. ఎందుకు వచ్చిందంటే అది వేరే నవీన్ అని వీళ్ళతో గొడవ స్టార్ట్ అయింది. వీళ్ళైతే వచ్చిందైతే ఆవానికే. మరి వీళ్ళకు ఆయనకు ఎట్లా వచ్చిందో తెలియదు కానీ నేను చూసిన వరకు మళ్ళీ వీళ్ళు కూడా నెట్టుకుంటారు. నెట్టుకుంటారు. నేను చూసినప్పుడు అయితే నెట్టుకుంటారు. వీళ్ళు వాళ్ళని కొట్టిండ్రా, వాళ్ళు వీళ్ళని కొట్టిండ్రా? మీకు అది క్లారిటీగా నేను ఇక అది క్లారిటీగా చెప్పలే, అందరిని ఆపుకుంటూనే ఉన్నాం అట్లా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.